హిందువులు చైతన్యవంతులైనప్పుడల్లా డైవర్ట్ చేయడానికి ఇష్యూస్ వచ్చేస్తాయి. హైందవ శంకరం తర్వాతన ఎప్పుడో విడాకులు తీసుకున్నటువంటి లేకపోతే ఎప్పుడో వ్యవహారం జరిగిపోయినటువంటి గరికపాటి వారి ఉదంతాన్ని తీసుకొచ్చారు. అనంత శ్రీరాముని వివాదంలోకి లాగే ప్రయత్నం చేశారు. అట్లాగే స్వామీజీలను నిందించేటటువంటి కార్యక్రమాలు బిగించేశారు. అంటే హిందువు యాక్టివ్ అయినప్పుడు యాక్టివ్ అయిన హిందువు అట్లాగే ఉండిపోడు, తన దైనందిన కార్యకలాపాల్లోకి వెళ్ళిపోతాడు. ఈలోపు అతని మెదడుని కలుషితం చేసేటటువంటి విధంగా లేదా అతని ఆలోచన తప్పని అతనే ఫీల్ అయ్యేటటువంటి విధంగా మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, మేధావులు వీళ్ళందరూ వచ్చేస్తుంటారు. ఇప్పుడు వాళ్ళకి తిరుపతి ఉదంతం ఒకటి వచ్చింది. వైకుంఠ దర్శనం కోసం వెళ్ళి వైకుంఠానికే వెళ్ళిపోయారు అనేటటువంటిది ఒకటైతే దాంట్లోని అడ్డు పెట్టేసేసి రెచ్చగొట్టేటటువంటి వార్తలు ఎవరి కాన్సెప్ట్లో నుంచి వాళ్ళు ఏది ఎన్ని రోజులు ఉండాలో వాళ్ళకే తెలియదు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, శ్రీరంగము లేకపోతే మేల్కోట ఇట్లాంటి చోట్ల 10 రోజులు జరుగుతుంది. తిరుమలలో కూడా ఇది పెట్టారు. పెడితే చంద్రబాబు వద్దన్నారు. అదేది పాత రోజుల్లో అయితే 2 రోజులే ఉండేది, ఇట్లా ఎందుకు అయిందో చూడాలి, దాన్ని పాలక మండలి రివ్యూ చేయాలన్నారు. వెంటనే ఇక్కడ వీళ్ళు ఏం చేసుకొస్తున్నారు, అదిగదిగో చూసారా, వాళ్ళల్లో వాళ్ళకే క్లారిటీ లేదు, ఒక్కొక్క చోట ఒక్కొక్క మాట అంటారు అన్నటువంటిది ఈ హిందూ వ్యతిరేకుల ప్రచారం బిగిన్ చేసేశారు. అట్లాగే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడే దేవుడి దగ్గరికే డైరెక్ట్గా పోతున్నారు. ఇది ఎక్కడ కంట్రోలింగ్? కాబట్టి ఇక్కడ ఏది ఇప్పుడు హిందువులనే తిడుతున్నారు. ఎట్లాగా అలా పరిగెత్తాలా, తొక్కేసుకోవాలా, తోసేసుకోవాలా అన్నటువంటిది. అక్కడ వాళ్ళు ఏమన్నా తొక్కేసుకుని చచ్చిపోవాలనుకుని జరిగిందా? సమన్వయ లోపం అధికార యంత్రాంగాన్ని మనం మాట్లాడడం మానేసి అందరూ ఒకే రోజు వెళ్ళాల్సిన పని ఉందంట, అక్కడికి వెళ్ళాల్సిన పని ఉందంట, ఇట్లాగా అంటే హిందువే దూషిస్తాడు. అదే ఇతర సామాజిక వర్గాలు అయితే వాళ్ళకి ఎవరికైనా చిన్న ప్రాబ్లం వస్తే సామాజిక వర్గం మొత్తం ఒక్క మాట మీద నిలబడుతుంది. సామాజిక వర్గాన్ని నిందిస్తే ఒప్పుకోరు. ఒక్క హిందూ సమాజానికే ఇది ఒక పెద్ద శాపం.